చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈ నెల జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థులు మృతి చెందడం చాలా బాధాకరమని మాజీ మంత్రి రజని అన్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన నిందితుడు ఏఎస్సీ కుమారుడిపైన ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక పోలీస్ కుమారుడు ఉన్నాడు కాబట్టి ఈ ఘటనపైన ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విడుదల రజని ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని నష్టపోయిన మృతుల కుటుంబాలు వెలుగులు నింపాలని ఆమె కోరారు. రాష్ట్రంలో వైసీపీ నేతలను టార్గెట్ చేసి వారిపైన అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పోలీసులు వివరిస్తున్నారని విడుదల రజని తెలిపారు. డిఎస్పీ ఆఫీస్ లో ఉన్నటువంటి డిఎస్పీ ఆఫీస్ లో ఏఎస్ఐగా సీను అని పనిచేస్తున్నారు. ఆయన కొడుకు వెంకట్ నాయుడు కాదా దీనికి కారణం అని అడుగుతా ఉన్నారు. ఈ వెంకట్ నాయుడు మళ్ళీ ఆయన గ్యాంగ్ అసలు నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, ఏం చేస్తుంది? ఎందుకు ఈ విషయాన్ని ఇంత గోప్యంగా ఉంచుతున్నారు? ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. 5 ప్రాణాలు పోతే వీళ్ళకి కనిపించడం లేదా? బాధ అనిపించట్లేదా? బాధ్యత లేదా ఈ పోలీసులకి? ఏం చేస్తున్నారు ఈ యంత్రాంగం అంతా కూడా? ఇప్పుడు వరకు కూడా దాని మీద ఏం చేస్తున్నారో, ఏం స్టెప్స్ తీసుకున్నారో ఇప్పుడు కనీసం ఒక్కరు కూడా స్పందించడం. ఈ ఇన్సిడెంట్ మరి దీని మీద మీరు ఇప్పటి వరకు ఏం చేశారు? ఏం స్టెప్స్ తీసుకున్నారు? వెంకట్ నాయుడు అండ్ గ్యాంగ్ ని ఏం చేశారు? మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళని? ఇంకా వీళ్ళ అరెస్ట్ ఎందుకు చూపించలేదు? ఏదో ఎంక్వైరీ అని చెప్పి పొద్దున సాయంత్రం తిప్పుతున్నారట. దీని మీద ఇమీడియట్ గా దీని మీద ట్రాన్స్పరెంట్ గా జెన్యూన్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా కఠిన చర్యలు వీళ్ళ మీద తీసుకోవాలి. అలాగే ఈ ఫ్యామిలీస్ ఎవరైతే ఈ చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు ఉన్నారో